అత్యంత ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మనకు నిత్యం కొన్ని పదుల సంఖ్యలో రోజు వివిధ రకాల ఫోన్ నెంబర్లతోటి మనకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అట్నే స్పామ్ కాల్స్ అంటారు. మనకు సంబంధం లేకుండా ఎప్పుడు మన నెంబర్ వాళ్ళకి ఇవ్వకుండానే ఎవరెవరో ఫోన్ చేసి ఏజెన్సీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎట్లా అంటే ఫోన్లు వాడడానికే విసుకెత్తిపోయేటువంటి విధంగా ఫోన్ లోన్ అని ఇంకో అదని రకరకాల ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అసలు స్పామ్ కాల్స్కి సంబంధించి టెలికాం సంస్థ ఏం చెప్పింది, దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. స్పామ్ కాల్స్కు చెక్ పెట్టండి, టెలికోలకు ట్రాయ్ ఆదేశాలు, డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్తో పరిష్కారం అన్నట్టు ఒక వార్తని ప్రచురించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. టెలికోలకు ట్రాయ్ ఆదేశాలు, స్పామ్ కాల్స్ను వెంటనే చెక్ పెట్టాలని ట్రాయ్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషనల్ మార్కెటింగ్ రిజిస్టర్ చేసుకునే సంస్థలు చేసే కాల్స్, కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. తక్షణం ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అన్రిజిస్టర్డ్ టెలి మార్కెటర్ల నుంచి వస్తున్న కాల్స్ పైన ట్రాయ్కి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఆయా అన్రిజిస్టర్డ్ టెలి మార్కెట్ల డేటాను సమర్పించాలంటూ టెలికోలకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే 2 ఏళ్ల పాటు యాక్సెస్ను నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. ఆ సంస్థను 2 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెడతామంటూ కూడా పేర్కొంది. డిఎన్డితో పరిష్కారం, వినియోగదారులు తమకు వచ్చేటువంటి స్పామ్ కాల్స్పై సాధారణంగా ఆయా టెలికాం ఆపరేటర్లు సూచించే నెంబర్కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అంతేకాదు డు నాట్ డిస్టర్బ్ సేవలను కోసం ఏ సంస్థలకు యాక్సెస్ ఇవ్వాలి, ఏ సంస్థలను బ్లాక్ చేయాలి అనేది సామాన్యులు తెలుసుకోవడం కష్టమే. అన్ని సంస్థలను డిఎన్డిలో పెడితే బ్యాంకు నుంచి వచ్చే ఎస్ఎంఎస్లు కూడా నిలిచిపోతాయి. అయితే ట్రాయ్ అందుబాటులోకి తీసుకువచ్చిన డిఆర్డి యాప్ ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇందులో స్పామ్ కాల్స్పై ఫిర్యాదులు చేయడం మొదలు డిఎన్డిలో ఫీచర్లు వారీగా యాక్టివేట్, డియాక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో ట్రాయ్ వెబ్సైట్ల నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ చెప్తుంది. సో ఇక్కడ పూర్తిగా ఇప్పుడున్నటువంటి స్పామ్ కాల్స్ నుంచి బారిన బయటపడేందుకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డు నాట్ డిస్టర్బ్ సేవలను పొందేందుకు డిఎన్డి యాప్ అనేటువంటి దాని ద్వారా కూడా మనం దీనికి చెక్ పెట్టచ్చు అంటుంది. అలాగే ఇక్కడ ట్రాయ్ కూడా సీరియస్గానే ఆదేశాలు జారీ చేసింది. అన్రిజిస్టర్డ్ ఏదైతే ఈ యొక్క ఏజెన్సీలు ఉన్నాయో, మార్కెటింగ్ సంస్థలు ఉన్నాయో ప్రమోషన్ చేసేటివి, వాటిని వెంటనే కూడా అన్రిజిస్టర్డ్ టెలిమార్కెట్ల డేటాను కూడా సమర్పించాలంటూ టెలిమార్కెట్లకు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా ఇప్పుడు అన్రిజిస్టర్డ్ నుంచి వచ్చేటువంటి కాల్స్ నుంచి కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది వినియోగదారులకు. అలాగే ఇంకా వివిధ రకాల లోన్లన్నీ ఇతరత్ర నుంచి వచ్చేటువంటి కాల్స్ నుంచి కూడా ఉపశమనం పొందాలంటే ఒక సరికొత్త యాప్ని తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా కూడా మనం పూర్తిగా డు నాట్ డిస్టర్బ్ అనేటువంటి ఆప్షన్ని కనుక చూస్ చేసుకునేటైతే పూర్తిగా ఈ రోజు వచ్చేటువంటి స్పామ్ కాల్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే డు నాట్ డిస్టర్బ్ అనేటువంటి సేవల దాంట్లో కూడా మొత్తానికే డు నాట్ డిస్టర్బ్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి కాల్స్ కానీ, డౌట్స్ కానీ, మెసేజెస్ కానీ, ట్రాన్సాక్షన్స్ సంబంధించి అవి కూడా నిలిచిపోతాయి. అలా కాకుండా చేయాలంటే అఫీషియల్గా ఉన్నటువంటి యాప్ల ద్వారా వెళ్తే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ట్రాయ్ చాలా రోజుల తర్వాత ఒక ఇనిషియేట్ తీసుకుంది. టెలికాం సంస్థలకన్నిటికి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజిస్టర్డ్ మార్కెటింగ్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి డీటెయిల్స్ పంపి ఆ అన్రిజిస్టర్ నుంచి స్పామ్ కాల్స్ వెళ్లకుండా కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.